సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు కంచర్ లేడికొండలండి. నేను అడ్వకేట్ అండి. సార్, ఒక అడ్వకేట్గా చెప్పండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన 4.5 ఏళ్ల పరిపాలనలో ఎన్నోసార్లు కోర్టుకు వెళ్ళడం కానీ, ఎన్నోసార్లు కోర్టు ఆయనకి వెళ్ళిన తీర్పులు ఆయనకి ఎదురు దెబ్బ తగలడం కానీ, అసలు ఏ విధంగా చూస్తారు? ఎన్నిసార్లు కోర్టుకు వెళ్ళిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారా? అసలు ఏంటి అసలు? సహజంగా అతని నేపథ్యం ఒక నేరస్తుడి నేపథ్యం అండి. స్వతహాగా వాళ్ళ కుటుంబం ఒక ప్యాక్సినిస్ట్ కుటుంబం. వాళ్ళ తాతగారు ఒక ప్యాక్సినిస్ట్ అయినందువల్లనే తనని ఎంటబడి గొడ్డలతో నరికి చంపేశారు. దాని నేపథ్యంలో ఏంటంటే తనకి చట్టాలన్నా కోర్టులన్నా ఏన్ని కూడా గౌరవం లేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరున్నారంటే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి నిదర్శనమే ఈరోజు ఒక ఆయన 10 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఈ దేశంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సహజంగా ఇన్ని సంవత్సరాల పాటు బెయిల్ మీద ఒక ఆర్థిక నేరస్తుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్గా తన ఆస్తుల్ని అటాచ్మెంట్ చేసినా కూడా ఈరోజు వరకు కూడా తను కోర్టుకు అటెండ్ అవ్వకుండా, కేసు ముందుకు వెళ్లకుండా, విచారణ జరగకుండా ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని ఈ రోజున అధికారాన్ని చెలాయిస్తున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కోర్టులను తప్పుదారి పట్టిస్తూ ఉన్నాడు తన పదవిని అడ్డం పెట్టుకుని. అలానే కోడికత్తి కేసుతో నాటకం ఆడాడు. ఈరోజు ఒక దళితుడైనటువంటి ఒక యువకుడు ఈరోజు వరకు కూడా కేసు ట్రయల్ జరక్క కోర్టులోనే 5 సంవత్సరాల నుంచి మగ్గిపోతున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఎట్లాంటి ఉంటాడంటే వ్యవస్థలను మేనేజ్ చేయటం, చట్టాలను గౌరవించకపోవటం, ఈ కోర్టులు అంటే గౌరవం లేకుండా హేళనగా బిహేవ్ చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈరోజు ప్రతి అంశానికి కూడా హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టు కొట్టేస్తే మళ్ళీ ఇక్కడ ఫుల్ బెంచ్కి ఇవ్వమని ఆయన ప్రభుత్వం మీద ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా శిక్షలు పడటం, ఫైన్లు పడటం, సస్పెండ్ చేయటం జరిగింది. అయినా కూడా ఎప్పుడు కూడా ఆయన కోర్టులు అంటే గౌరవం లేదు. చట్టం అంటే అతనికి విలువ తెలియదు. తనకి అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు కూడా ఎట్లా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో స్కూళ్ళకన్నిటి కూడా తన పార్టీ రంగులు వేసుకుంటే సుప్రీంకోర్టు ఆ రోజు రంగులు వేయటం తప్పు, వేయకూడదని చెప్తే 1500 కోట్లు పెట్టి రంగులేసి వాటిని తుడిపేయటానికి మళ్ళీ 1500 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని 3000 కోట్ల రూపాయలని రంగులు వేయటానికి తీయటానికే ఖర్చు పెట్టినటువంటి ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దానికి నిదర్శనం ఈరోజు ఇంకా చూస్తూ ఉన్నాం. పోయిన ఎలక్షన్లో మార్చి నెలలో 2019లో తన బాబాయిని అక్రమంగా దారుణంగా గొడ్డలతో నరికి చంపిస్తే ముఖ్యమంత్రిగా ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి సిబిఐ కావాలన్నాడు, ఎంక్వైరీ చేయాలన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే హైకోర్టులో పిటిషన్ వేసి సిబిఐ అవసరం లేదని కోరినటువంటి వ్యక్తి. సరే, ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తన సొంత బాబాయ్ నా చిన్నాన్నే నారాసుర రక్త చరిత్ర అని ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి మంచి యాక్షన్ చేశాడండి. ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు ఆ రోజు ప్రెస్ మీట్కి ఆయనకి. కానీ మళ్ళీ 4 సంవత్సరాల పాటు 4.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి తన బాబాయిని హత్య చేసినటువంటి వ్యక్తిని, అవినాష్ రెడ్డిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు కానీ సిబిఐ వ్యవస్థ కానీ అరెస్ట్ చేయడానికి వెళ్ళటానికి అవకాశం లేనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులను కల్పించినటువంటి ముఖ్యమంత్రి. ఒక అధికారిక పదవిలో, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి భారతదేశ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఒక సిబిఐ అధికారులనే బెదిరించి భయపెట్టి ఒక ముద్దాయి దగ్గరికి వెళ్లకుండా మేనేజ్ చేసినటువంటి ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆయనకి ఈ కోర్టులన్నా, వ్యవస్థలన్నా, పోలీసులన్నా ఏమీ నమ్మకం లేదు. ఆ రోజు ఆయనకి కోడికత్తి మీద దాడి జరిగిందని చెప్పని నాటకం ఆడినాడు. ఆంధ్ర పోలీసుల మీద నాకు నమ్మకం లేదన్నాడు. ఇక్కడ విచారణ జరగదన్నాడు. ఆంధ్రాలో ఉన్న డాక్టర్ల మీద కూడా నాకు నమ్మకం లేదని ఆ రోజు హైదరాబాద్ వెళ్ళి వైద్యం చేసుకున్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక ముద్దా ఎంపీ అవినాష్ రెడ్డి దగ్గరికి జాతీయ స్థాయిలో రాజ్యాంగబద్ధంగా పూర్తి అధికారంలో ఉన్నటువంటి ఒక సంస్థని నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి. దీనికి కారణం ఈరోజు మోదీ గారి ప్రభుత్వానికి ఈయన అంటగాగి ఉండటం. మోదీ గారి దగ్గరికి వెళ్ళి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని ఆ రోజు తలలో ఉంచుతానని చెప్పి మెడలో ఉంచి రాజ్యాంగ ప్రతిపత్తిని తీసుకొస్తానని, స్పెషల్ స్టేటస్ తెస్తానని చెప్పినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మోదీ దగ్గరికి వెళ్ళటం, కాళ్ళ మీద పడటం. వాళ్ళ మెడలోంచుతానన్న వ్యక్తి ఈయన మెడలోంచి
వాళ్ళ కాళ్ళ మీద పడి ఈరోజు దాసోహం అని 5 సంవత్సరాల నుంచి సిబిఐ కానీ అటాచ్మెంట్ చేసినటువంటి ఈడీ కానీ ఈయన్ని అరెస్ట్ చేయకుండా జైల్లో వేయకుండా మేనేజ్ చేసుకోవడానికి కారణం మోదీ గారి కాళ్ళ మీద పడటమే ముఖ్యమైనటువంటి కారణం. సార్, ముఖ్యంగా ఈరోజు అంగన్వాడీలు గత నెల రోజుల నుంచి కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ హక్కులని నెరవేర్చాలనే ఉద్దేశంతో. అదంతా అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎస్మాని ప్రయోగించడం, జీవో నెంబర్ 2ని తీసుకొచ్చి వాళ్ళ విధుల్లోకి రాకపోతే హుకుం జారీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామనే విధంగా కూడా గవర్నమెంట్ వ్యవహరించడాన్ని, అసలు ఈ జీవో నెంబర్ 2ని రిలీజ్ చేయడానికి ఎంతవరకు సమర్థించవచ్చు అంటారు? అసలు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడానండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు కానీ రాజకీయ నాయకులు కానీ తన అధికారంలో ప్రభుత్వంతో ఉద్యోగం చేస్తున్నటువంటి విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఉద్యోగస్తులు కానీ ఒక అంగన్వాడీయే కాదండి, ఈ సమాజంలో ప్రభుత్వంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఏ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళ విధులు నిర్వర్తించట్లా. ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి తన అక్రందనం తెలియజేస్తూ ఉన్నారు, నిరసనని తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు అంగన్వాడీ టీచర్లకి ఆ రోజు ఎవరు ఎదురెళ్ళినా సమాజంలో ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు అంగన్వాడీ టీచర్లు కానీ ఆయాలు కానీ ఆశా వర్కర్లు కానీ మున్సిపల్ వర్కర్లు కానీ ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది ఎంప్లాయీస్ అందరూ కూడా వెళితే నేను ముఖ్యమంత్రి అయిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేసేస్తా, తీసేయి, ఇది సమస్య కాదని చెప్పినటువంటి వ్యక్తి. ఈరోజు సిపిఐఎస్ నువ్వు ఎందుకు రద్దు చేయవంటే బయట నుంచి వచ్చినటువంటి ఒక ప్రైవేటు వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రంలో సకల శాఖలను చూస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి స్టేట్మెంట్ ఇస్తున్నాడు తప్ప ఈ ముఖ్యమంత్రి ఈ 5 రాష్ట్రాల్లో ఏ రోజు వచ్చి కూడా ఎప్పుడు ప్రెస్లో మాట్లాడినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినా, ఏ మంత్రిని కలిసినా, ప్రధానమంత్రిని కలిసినా రాష్ట్ర అవసరాల కోసం నేనే ఈ డిమాండ్లను అడిగా, వాళ్ళు ఈ సమస్యలు చెప్పారు, ఇది పరిష్కారం అవుతున్నాయి అని చెప్పి ఒక ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు. ఈరోజు ఉద్యోగస్తులు వెళ్ళినా సజ్జల రామకృష్ణారెడ్డిని కలవాలి, మంత్రి వెళ్ళినా సజ్జల రామకృష్ణారెడ్డిని కలవాలి, ఎమ్మెల్యే వెళ్ళినా వాళ్ళ పార్టీ వాళ్ళేనండి సజ్జల రామకృష్ణారెడ్డిని కలవాలే తప్ప జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని కలవడానికి కానీ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకునే దానికోసం కానీ ఈ సమాజానికి గతంలో ఏమేమి హామీలు ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చుకునే దానికోసం ప్రజాప్రతినిధులు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి అవకాశం లేని పరిస్థితి. ఈరోజు అంగన్వాడీ టీచర్సే కాదండి, ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఎవరు కూడా ఆనందంగా లేరు. ఈ సమాజంలో సామాన్య ప్రజలు కూడా ఈరోజు ఆనందంగా లేరు. ఎందుకు లేరు అంటే ముఖ్యంగా నా దళితులని చెప్పేటువంటి వ్యక్తి రాజ్యాంగంగా మనకు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలుగా భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం దళితులకి కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు, విధులు, నిధులు ఉన్నాయి. అవన్నీ ఈయన రంగాల్నే రద్దు చేసేసాడు. సప్లాన్ నిధులు రద్దు చేశాడు, ఎస్సీ కార్పొరేషన్ రద్దు చేశాడు. దళితులకు ప్రత్యేకమైనటువంటి హక్కుల్ని కూడా ఈయన రద్దు చేస్తాడు. అదేమంటే నా దళితులు అంటాడు. ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అమల్లో లేదండి. ఒక ఫ్యాక్షనిస్టు తన తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు జరుపుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, గత నెల రోజుల నుంచి చూస్తూ ఉన్నాం, వాళ్ళ మంత్రులే వాళ్ళ ఎమ్మెల్యేలే ఈరోజు బజారును పడి ఈరోజు సామాన్య ప్రజల్లాగా జగన్ మమ్మల్ని నమ్మలేదంటున్నాడు. జగన్ని మిమ్మల్ని నమ్మడానికి జనం నమ్మేరా? జనాన్నే జగన్ నమ్మలా, మంత్రులను జనాన్ని నమ్మలా, ఎమ్మెల్యేలను నమ్మలా, నమ్మిస్తాను అనుకుని భ్రమపడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ మధ్యకాలంలో ఒకటి అంటా ఉన్నాడు, మీకు దమ్ముంటే 170 సీట్లలో పోటీ చేయండి అని తెలుగుదేశంని, అలానే జనసేన పార్టీని కూడా అంటా ఉన్నాడు. పొత్తులు పెట్టుకుంటున్నారు అన్నాడు. సింహం సింగులుగా వచ్చింది అంటున్నాడు. ఈ సింహంతో కలిసి రావటానికి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ఎలుకైనా కూడా నీతో కలిసి రావడానికి ఈరోజు సిద్ధంగా ఉందా? ఒక ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి, ఒక పనికిరాని ముఖ్యమంత్రి, పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి ఏ కుల సంఘం కానీ, ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ వర్గం కానీ, వర్ణం కానీ, నీ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కూడా నీతో కలిసి నడవటానికి అవకాశం లేనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులను కల్పించావు. నీతో ఎవరు కలిసి వస్తారండి? నువ్వు పొత్తు పెట్టుకుంటానని అడుగు. నీతో కలిసి వచ్చే రాజకీయ పార్టీ రాష్ట్రంలో ఏదైనా ఉందా? నువ్వు ఒక దారుణమైనటువంటి వ్యక్తి, ఒక ఫ్యాక్షనిస్ట్వి, ఒక పరిపాలన చేతకాని వ్యక్తివి, ఒక సైకోవి
కాబట్టి నిన్ను తుదిముత్తించడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలన్నీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా వారికి కొన్ని అంతరాలు ఉన్నా కూడా అన్నింటినీ కూడా చెరిపేసుకుని ఒకే వేదిక మీదకు వచ్చి ఈ పాపాత్ముడిని, ఈ దుర్మార్గుణ్ణి, ఈ సైకోని పారదోలే దానికోసం ఈ సమాజం మొత్తం కూడా ఒకటైంది. ఆ సమాజానికి తోడు, ప్రతిపక్షాలకు తోడు ఈరోజు తన పార్టీలో మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు, తన పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు, తన పార్టీలో ఎంపీలుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మకూడదు, నమ్మించి గొంతుకాయ కోసాడని చెప్పి తన ఎమ్మెల్యే, తన పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి, అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తి బయటకు వచ్చి ఈరోజు ఆఫీసు ముందు నుంచుని తన ఆక్రందనని మనం చూస్తూ ఉంటే ఈ సమాజాన్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తప్పుదో పట్టించి ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. అలానే చట్టాలని, పోలీసుల్ని, సమాజాన్ని మొత్తాన్ని కూడా తన మాటలతో, తన ఆహారంతో నేను పేదల కోసం పుట్టానంటాడు, ధనికులకి పేదలకి వార్ అంటాడు. జగన్మోహన్ రెడ్డి పేదాడండి? సాక్షి ఛానల్ ఎక్కడదండి? సాక్షి పేపర్ ఎక్కడదండి? ఒక పేదాడికి ఉన్నాయండి ఇవన్నీ? లేదు. గతంలో ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు కానీ, గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు కానీ, 50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా ఒక పేపర్ కానీ, ఛానల్ కానీ పెట్టారా? నువ్వు ఇవన్నీ పెట్టుకుని కపట మాటలతో జనాన్ని నమ్మించాలని, మోసగించాలని, మళ్ళీ ఒక్కసారి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నువ్వు కావాలని ఈ సమాజాన్ని భ్రమల్లో ముంచేదానికోసం నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నం నీ కాలం చెల్లింది. ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా రేపు ఎలక్షన్ ఎప్పుడు వస్తే అప్పుడు ఒక్కసారి అని నమ్మించినటువంటి వ్యక్తికి ఒక్కసారితోనే బుద్ధి చెప్పి ఇంటికి పంపించేదానికోసం ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, వర్ణాలు, మతాలు, కులాలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాం.